హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు టిఫిన్ వచ్చేసి జొన్నగట్క చేస్తున్నానండి. జొన్నగట్క ఇవి నీళ్ళు చూడండి, నీళ్ళు గ్లాసు జొన్నలండి. గ్లాసు జొన్నలకి నేను వాటర్ ఇన్ని పెట్టేసిన, అంటే 4 గ్లాస్ నీళ్ళు పెట్టా. ఇందులో ఏమీ వేసుకొని అవసరం లేదు, ఒక సాల్ట్ ఒకటి మనం వేసుకోవాలి. నేను సాల్ట్ ఒకటి వేస్తున్నాను నార్మల్గా. మేము తక్కువ తింటామండి, అందుకే నేను తక్కువ వేస్తున్నాను. ఇవి నీళ్ళు మరుగుతూ ఉంటాయి. జొన్నలు ఫస్ట్ మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఇప్పుడు నేను చూపించాను కదండి, ఒక గ్లాస్ జొన్నలకి ఇక చూడండి మిక్సీ బట్టి పెట్టేసుకున్నాను. మెత్తగా ఇది గ్రైండ్ చేసుకున్నాను అనమాట. జొన్నలు నేను లేవగానే 5:30కి అట్లా నానబెట్టేసిన జొన్నల్ని. నానబెట్టేసి అవి కడిగి మంచిగా క్లీన్ చేసేసి మిక్సీ గిన్నెలో వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకోవద్దు. మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటే మంచి పిండిలాగా అయిపోతుంది. నానిన జొన్నలు కదా, పిండిలాగా అయిపోతుంది. దాన్ని మనం ఏం చేయాలి, ఆ పౌడర్ని మెత్తగా చేసుకొని ఆ పౌడర్ని ఒక గిన్నెలో తీసుకొని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. దాంట్లో నీళ్ళు కలుపుకోవాలి. చూసారా అండి, గట్టిగా చేసుకోకూడదు దీన్ని, ఇట్లా కొంచెం నీళ్ళలాగా చేసుకోవాలి. ఎందుకంటే మనకి తొందర జీర్ణం అవుతుంది. చూసారండి, ఏంటంటే నేను జొన్నగట్క వీక్లీకి 2 times చేస్తానండి. నాకు మా ఫ్యామిలీలో బాగా తింటారు, మా వారికి బాగా ఇష్టం. అందుకే నేను 2 times చేస్తాను వీక్లీకి. జొన్నగట్క అంటే తనకి ఇష్టం, నేను తన కోసమైనా చేస్తాను ఇంట్లో. ఏంటంటే ఇప్పుడు మనకి జొన్నలు మనకి ఏ మందులు లేకుండా వండేవి, అవి తింటే మనకి హెల్తీ ఫుడ్ అన్నమాట. అది మనం రైస్ ఎంత తిన్నా వేస్ట్. అది మనం ఇడ్లీ దోశ ఇలాంటివి కూడా అసలు మినపప్పు కొంచెమే యాడ్ చేస్తాం కదా, అయినా కానీ అందులో కూడా అంత హెల్తీ ఉండదు, ప్రోటీన్స్ అంతగా ఉండవు. మనకి జొన్నగట్కలో బాగుంటాయి. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు తినట్లేదు, కానీ వెనుకటి రోజులలో మొత్తం జొన్నలే తిన్నారండి. జొన్నలు తిన్నారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్లు, ఇప్పుడు హెల్తీగా ఉండేవాళ్ళు. ప్లస్ వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఆ రోజులలో. కానీ ఇప్పుడు మనం మంత్లీకి ఒకసారి అట్లా వెళ్ళాల్సి వస్తుంది. గ్యాస్ ట్రబుల్స్ అని అదని ఇదని అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే ఇది ఖచ్చితంగా తినాలి. జొన్నలు ఇగో చూడండి, వాటర్ వస్తున్నాయి, చూసారా అండి. మనం దీన్ని వెంటనే ఇలా కలుపుకోవాలి, లేకపోతే అది గడ్డలుగా వచ్చేస్తుంది. మీరు కూడా బ్రేక్ఫాస్ట్గా ఇది వాడుకోండి. అందరు ఇడ్లీకి దోశకి దానికి అలవాటు పడిపోయారు, కానీ ఇది కూడా మీరు కూడా పెట్టుకోండి. బ్రేక్ఫాస్ట్లో ఇది ఒక ఐటమ్ పెట్టుకోండి, హెల్తీగా ఉంటారు. చూడండి చిక్కగా అవుతుంది. నేను ఇది అందరూ జొన్న జావా అది ఇది అంటారు, కానీ నాకు అలా ఇష్టం ఉండదు జొన్నగట్టక. ఎందుకంటే ఇది అప్పటి రోజుల్లో నుంచి కూడా జొన్నగట్టక అన్నారు, కానీ ఇప్పుడు అందరూ జొన్న జావా అంటున్నారు. కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు అనటం, జొన్నగట్టక అంటారు. అది చాలామంది అన్నారు నన్ను, జొన్నగట్టక ఏం చేసావంటే జొన్నగట్టక అంటే ఏంది, జొన్న జావా నాది అంటే, లేదు నాకైతే ఆ పదమే ఇష్టం, జొన్నగట్టకే అని చెప్పి చెప్తాను. చూడండి మంచిగా వస్తుంది. ఈ గ్లాసులో పోసుకొని తాగేది కాదండి, అందుకే జొన్న జావా అనకూడదు. మనం గ్లాసులో పోసుకొని తాగేదాన్ని జొన్న జావా అంటాం, కానీ అంత వాటర్ లాగా చేసుకోరు కదా దీన్ని.
చూడండి ఎంత స్మూత్గా ఉంది. అందరూ మిల్లు పట్టిస్తారు కానీ మిల్లు పట్టేయకూడదు. మార్నింగ్ తొందరగా మీరు లేవగానే 5:30కి అట్లా నానబెట్టేసుకొని జొన్నల్ని, తర్వాత వాటిని నానబెట్టితే మంచిగా నానతాయి, మనకి జీర్ణశక్తి జీర్ణం అవుతుంది, తొందర అవుతుంది. జొన్నలు గట్టిగా ఉంటాయి కదా, అందుకే జీర్ణం అవుతుంది అనమాట. ప్లస్ నేను మిక్సీ పట్టాక కూడా ఆ పౌడర్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని చాలాసేపు ఒక 1/2 అవర్ అట్లా నానబెట్టేస్తాను. ఎందుకంటే ఆ పిండి ద్వారా కూడా నానుతుంది అనమాట. చూడండి ఎంత స్మూత్గా ఉంది, గడ్డ లేకుండా స్మూత్గా వచ్చేసింది. అందుకే మనం ఇలా కలబెట్టాలి దీన్ని. మీకు ఎక్కడన్నా కనిపిస్తున్నాయా జొన్నలు కానీ ఏదన్నా రవ్వలాగా ఇట్లా కనిపించట్లే కదా, స్మూత్గా ఉంది. మీరు దీనికి అలవాటు పడిపోతే అసలు డైలీ కావాలి అంటారు తెలుసా. దీన్ని సాల్ట్ మాత్రం ఎక్కువ వేసుకోవాలండి, తగినంత వేసుకోవాలి. ఎందుకంటే అందులో మనం ఏదన్నా చట్నీ కానీ, ఇప్పుడు మేమైతే మజ్జిగ చేసుకుంటామండి. మేము మజ్జిగ ఒక ప్లేట్లో వేసుకొని దీన్ని మజ్జిగ చేసుకోవాలండి. చిక్కగా మజ్జిగ చేసుకొని కలుపుకొని తింటే అసలు మామూలుగా ఉండదండి టేస్ట్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మేమైతే చట్నీ కంటే మజ్జిగ ఎక్కువ వేసుకుంటాం. మీరు ఒకసారి ట్రై చేయండి, మజ్జిగ వేసుకొని ఎంత బాగుంటుందో. ఆ రోజుల్లో ఇప్పుడు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతుకుతున్నారండి. ఆ రోజుల్లో వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మా మామయ్య జొన్న గట్టుక తిన్నాడంట ఆ రోజులలో. ఇప్పటికే ఆయనకి 85 అట్లా ఉంటాయి, కానీ ఫిట్నెస్ బాగుంటుంది, మంచిగా గట్టిగా స్టాండర్డ్గా నడుస్తాడు, మంచిగా ఉంటాడు అనమాట. పని వర్క్ కూడా చేస్తుంటాడు. మనం ఈ రోజుల్లో అయితే 60-70కి కూడా ముసలోళ్ళు అయిపోతున్నారు. 50కే ఇంకా అంత బాడీ అంతా పెయిన్స్ వచ్చేసి అసలు ఏం పని చేసేసుకోలేకపోతున్నారు. నేనైతే మా పిల్లలకు కూడా పెట్టేస్తా అండి. వాళ్ళు వద్దన్నారు ఫస్ట్. 1 ఇయర్ వరకు తినలేదు, నాకు వద్దు అని చెప్పేసి. కానీ నేను పెరుగుని చిక్కగా మజ్జిగ చేసేసి వాళ్ళకి మంచిగా దీన్ని పెట్టేదాన్ని. పెడితే అట్లా అలవాటు అయిపోయి బాగుంది మమ్మీ అని చెప్పేసి తింటారు. ఇప్పుడు ఫస్ట్లో తినలేదు, మిస్ అయ్యారు, తర్వాత ఇప్పుడు తింటున్నారు. చూసారా, ఇప్పుడు బాగా ఉడికింది. మనకి ఎలాంటి కడుపు నొప్పి కూడా ఉండదు. ఇది మంచిగా తింటే మంచిగా ఉంటుంది, జీర్ణం అవుతుంది. బాగున్నదా అండి? ఎట్లున్నదండి చూడండి. మనం ఒక 5 మినిట్స్ అయితే మనకి కొంచెం గట్టిగా వచ్చేస్తుంది. మనం గట్టిగా అవసరం లేదు ఇప్పుడు మధ్యలో కదా.